ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు. బాబు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఉచిత బస్సు సౌకర్యం అనేది ఎలా అనిపిస్తుంది? అది బాగానే ఉంది. కానీ చాలా మంది కొట్టుకుంటూ వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. ఏం మరి అవన్నీ ఎక్కడెక్కడో జరుగుతాయి. ఉమ్. లేదు, మాకైతే కరెక్ట్ గానే ఉంది. కంపెనీలు తీసుకొని రాగలుగుతారంటారా బాబు గారు? ఏమో చెప్పలేం. ఇప్పట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు? బాగానే ఉంది. ఆంధ్రాలో బాగానే ఉంది. ఆంధ్రాలో బాగా ఇప్పుడు మనకి రాజధాని అని అప్పట్లో చాలా కాంట్రవర్సీ అయింది. మరి ఈసారి రాజధాని కంప్లీట్ అయిపోద్ది అంటారా? ఇప్పుడు మాక్సిమం 15-20 years గ్యారంటీ పడుద్ది. ఓకే. అయితే మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్నో సంవత్సరాలుగా అలా పెండింగ్ పడిపోయి ఉన్నది. మరి ఇప్పటికైనా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? 2-3 ఏళ్ళు అయిపోద్ది అంటున్నారు. 2 సంవత్సరాలు పడుద్ది అంటున్నారు. పోలవరం మాక్సిమం అయిపోయింది అంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఆంధ్రాని మరో సింగపూర్ చేస్తాను విజన్ 2047 కింద అన్నారు. మరి చేయగలిగే శక్తి ఉందంటారా బాబు గారు? అవ్వదు. ఎందుకని? అవ్వాలంటే అమ్మో అంత డెవలప్మెంట్ అవుతానికి చెయ్యాలంటే దాని ప్రాసెస్ 20-30 సంవత్సరాలు పడుతాయి. అన్నీ ఏదో మాట అంటే అనేస్తాం కానీ చేయలేరా? అంటే మనకి ఇక్కడ నవరత్నాలు నచ్చాయా మీకు, లేకపోతే సూపర్ సిక్స్ నచ్చిందా అంటే ఏం చెప్తారు? నవరత్నాలు అంటే అది కరెక్ట్ ఏం కాదు. నవరత్నాలను ఎట్టారు కానీ ప్రజలకు డబ్బులు వేసాడే కానీ రోడ్లు ఈ వ్యవస్థ ఏమి లేదు. ప్రజలకు డబ్బులేసి సోమరిపోతులను చేశాడు అని అన్నారు. మరి ఇప్పుడు కూడా మరి తల్లికి వందనం అనే పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కానీ ఇంట్లో వాళ్ళకే పడుతున్నాయి అంటున్నారు. పడినా చదువుకునే మహిళలకే పిల్లలకే పడతాయి.